ఇలారా ఇప్పుడు మనం పరమగీతము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడుకుండునుగాక. నీ గాత్రము పద్మాలయంకృత గోధుమ రాశి నీ ఇరు చాలు ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, నీ నాభి దేశము అంటున్నారు. ఇక్కడ నాభి అంటే ఏమిటి చెప్పండి? నాభి అంటే తెలుగు చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏంటనంటే బొడ్డు. దాన్ని ఏమంటారంటే బొడ్డు. అంటే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి బొడ్డు అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ బొడ్డు ఉంది చూసారా? ఆ తల్లి దగ్గర నుండి అన్ని కూడా చెప్తుంటారు. తల్లి దగ్గర నుండి అన్ని కూడా ఆ బొడ్డు ద్వారానే ఆ బిడ్డల్లోకి అందుతాయి అన్నమాట అన్ని కూడా. అందుకనే పుట్టిన బిడ్డకి ఏమిటి చెప్పండి? బొడ్డు ఉంటుంది. అంటే ఆ గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బొడ్డు ద్వారానే, అంటే తల్లి తిన్నటువంటి ఆహారం కానీ ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ బిడ్డ తయారవడానికి కావాల్సిందంతా కూడా ఆ తల్లి తిన్నటువంటి ఆహారము ద్వారానే, ఆ బొడ్డు ద్వారానే ఆ యొక్క బిడ్డకంతా కూడా చేరుతుంది. అందుకనే పుట్టిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? బిడ్డని ఆ బొడ్డు కత్తిరించేస్తారు. ఆ తర్వాత అది ఎండిపోయేమైపోద్ది, రాలిపోయి ఆ బిడ్డకి. అందుకనే పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఆ బొడ్డు భాగము ఏం చేస్తారు? తల్లి నుండి ఆ బిడ్డకి వేరు చేస్తారు, కత్తిరించేస్తారు. మీకు అర్థమైందా? ఆ యొక్క బొడ్డు భాగాన్ని ఏమంటారు? నాభి అంటారు అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండునుగాక అన్నాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటి అనంటే, ఇప్పుడు మనకి ఈ లోకం ఉంది, ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో ఒక బిడ్డగా ఆయన వధువు ఉందన్నమాట ఈ ప్రపంచంలో. అంటే తల్లి గర్భములో ఎలాగైతే బిడ్డ ఉందో అలాగే ఈ ప్రపంచంలో కూడా ఆయన వధువు ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏమి గమనించాలనంటే, పిల్లారా, ఇప్పుడు చూడండి, నువ్వు ఆత్మీయంగా ఆయనకు సంబంధించిన బిడ్డగా నీవు ఉన్నావు. ఆత్మీయంగా ఆయనకు సంబంధించినటువంటి బిడ్డగా నీవు ఉన్నావు. అయితే ఇప్పుడు ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏ విధంగా అయితే ఆ తల్లి ద్వారా ఆహారం ఆ బిడ్డకు అందుతూ ఉందో, గర్భంలో ఉన్న బిడ్డకి, మీకు అర్థమైందా? అలాగే నీవు శారీరకంగా కూడా పిల్లారా, శారీరకంగా కూడా ఈ లోకములో మనము ఈ లోకము ద్వారా ఆయన వధువు ఏం చేస్తుంది చెప్పండి? కావలసినటువంటి ఆహారము, అవసరాలు మరి లోకంలో ఉంటాయి కదా, ఇవన్నీ చదువని, తిండని, నీరని, రోగ సంబంధంగా మనకు అవసరమైన ఇళ్ళని, వస్తువులని, రకరకాలుగా మనకి ఆయన లోకంలో ఏవైతే ఇచ్చాడో, ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో వాటన్నిటి ద్వారా నువ్వు కూడా ఏమవుతున్నావు చెప్పండి? పోషించబడుతున్నావు. ఆయన నామమున స్తోత్రం. అందుకని ఈ శరీరం ఏమైనా చెప్పండి? ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం.
ప్రకృతి మీద ఆధారపడినటువంటి లేకపోతే భూ సంబంధమైనటువంటి శరీరము. అందువల్ల ఇప్పుడు ఈ భూ సంబంధమైన శరీరం ఏం చేస్తుంది? ఈ భూ సంబంధమైనటువంటి ఆహారము, గాలి, నీరు, నిప్పు, ఈ భూ సంబంధమైనటువంటి ఈ చదువులని, పనులని, ఉద్యోగాలని, వాటన్నిటి మీద కూడా ఈ యొక్క శరీరం ఏమైందంటే ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శరీరంలో నీవు ఉన్నావు. మీకు అర్థమైందా? ఈ శరీరంలో నీవు ఉన్నావు. ఎందుకంటే ఈ శరీరము యొక్క ప్రకృతి సంబంధమైన వాడి చేత ఇది పోషించబడతా ఉంది. అది ఆత్మ లోపల మనలో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ వాక్యం వల్ల బ్రతుకుచూ ఉంది, వాక్యం వల్ల పోషించబడతా ఉంది. హల్లెలూయా. అందుకని ఈ ప్రకృతి అనేటువంటిది మనకేమై ఉన్నదనంటే ఒక తల్లి వలె ఉందన్నమాట. ఈ ప్రకృతి అనేది ఎలా ఉంది చెప్పండి? ఒక తల్లి. అంటే ఈ శరీరము ప్రకృతి మీద ఆధారపడి ఉంది. అంటే ఒక వర్ణన అన్నమాట. లోక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి తల్లి, ప్రకృతి సంబంధమైన తల్లి, పోలిక అంతే. కాబట్టి ఇక్కడ నీవు ఆహారం మీద ఆధారపడుతున్నావు. అంటే శరీరం దేని మీద ఆధారపడుతుంది? మరి ఇళ్ళు ఉన్నాయి, ఒక మందిరం ఉంది, ఇంట్లో ఆ చలిగాలి తట్టుకోవడానికి, వేడిగాలి తట్టుకోవడానికి నీకు ఒక ఇల్లుంది, అవునా? ఆహారము, పొలంలో పంట వేస్తున్నావు, మొక్కలు నాటుకుంటున్నావు, పంట తింటున్నావు. ఈ శరీరం దేని మీద ఆధారపడుతుంది? నువ్వు ఒక పనికి వెళ్తున్నావు, డబ్బులు తెచ్చుకున్నావు, లేకపోతే ఉద్యోగం చేసుకున్నావు, డబ్బులు తెచ్చుకున్నావు, దాని ద్వారా ఇంట్లో కావలసిన వాటిని కొనుక్కొని, ఇవన్నీ దేనికోసం? ఈ శరీరము. ఎందుకంటే శరీరము ప్రకృతి మీద ఆధారపడి ఉంది. మనిషి ఆహారం లేకపోతే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. నీరు లేకపోతే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అందుకనే మరి ఈ యొక్క సృష్టిలో ఆ యొక్క వధువు ఈ 2000 సంవత్సరాల క్రితం నుండి, అంటే 2000 సంవత్సరాల నుండి ఈ ప్రకృతిలో ఆమె ఎదుగుతూ వస్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాలని 7 సంఘకాలాలుగా పోల్చారన్నమాట. ఆయన నమస్కారం. ఎన్ని సంఘకాలం చెప్పండి? 7 సంఘకాలు. 2000 సంవత్సరాలని ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇలాగూ 7 సంఘకాలాలు. కాబట్టి 7 సంఘకాలాల్లో ఆయన వధువు ఏం చేస్తా చెప్పండి? ప్రకృతి మీద ఆధారపడి. అందుకని సర్వశక్తిమంతుడు ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరము ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద, అంటే పాపం మీద కాదు, భూ సంబంధమైన ఆహారం తినడం పాపం కాదు, నీళ్లు తాగడం పాపం కాదు, వస్త్రాలు ధరించుకోవడం పాపం కాదు. మీకు అర్థమైందా? ఇంట్లో అవసరమైన కొనుక్కోవడం పాపం కాదు. ఇవన్నీ పాపము, ఇవన్నీ శరీరానికి కావాల్సినవి. ఎందుకంటే ఇక్కడ ఈ భూ సంబంధమైన ప్రపంచంలో ఆయన వధువు ఉందన్నమాట. ఆత్మ సంబంధంగా పరలోక సంబంధమైన ప్రపంచంలో నడుస్తుంది. 2 ప్రపంచాల్లో ఉన్నాం అనమాట. ఎన్ని ప్రపంచాలు చెప్పండి? 2 ప్రపంచాలు. అందుకనే ఆ తల్లి నుండి ఆ బిడ్డ బ్రతకడానికి ప్రేగు ద్వారా, ఆ బొడ్డు ద్వారా ఎలాగైతే ఆహారం అందుతా ఉందో, అలాగే మనం ఈ శరీరం కూడా ప్రకృతి ద్వారా మనకు ఆహారము అందుతా ఉంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆహారము, నీరు, వస్త్రాలు, ఇవన్నీ కూడా కావలసిన వస్తువులు, ఇవన్నీ కూడా మనకి ఈ భూ సంబంధమైనటువంటివన్నీ కూడా మన అవసరాలను బట్టి ఈ శరీరానికి సంబంధించిన వాటన్నిటి కూడా ఆయన ఇస్తూ మనల్ని పోషిస్తూ ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. అంతేకాదు ఆత్మ సంబంధంగా కూడా నీకు ఆత్మ సంబంధమైన ఆ పాపము లేని జీవితాన్ని, అంటే పరలోక సంబంధమైన ఆ మన్నాని, వాక్యమైన మన్నాన్ని ఇచ్చి కూడా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అటు ప్రకృతి సంబంధమైన ఆహారం వల్ల శరీరము బ్రతుకుతాం, ఆత్మ సంబంధంగా ఆత్మ వాక్యము ద్వారా బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి గర్భములో ఎలాగైతే
ఆ శిశువు ఉండి ఆ నాభి ద్వారా ఆ యొక్క బొడ్డు ఆ ప్రేగు ద్వారా ఏ విధంగా అయితే ఆ బిడ్డ పోషించబడుతూ ఉన్నాడో, బ్రతుకుతూ ఉన్నాడో, లేకపోతే ఎదుగుతూ ఉన్నాడో, ఆ బిడ్డ ఎలాగైతే అన్ని ఆ రకాలుగా అతడు ఎదుగుతూ ఉన్నాడో, అలాగే మనము కూడా ఈ లోకములో ప్రకృతి అనేటువంటి ఈ భూమి అనేటువంటి ఒక గర్భంలో ఆయన వధువు కూడా ఈ భూమి మీద ఉండి ఆయన కోసం కనిపెడుతూ ఉందన్నమాట. ఆయన గమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం ఏం చేసి చెప్పండి, కనిపెడుతుంది. ఆ తల్లి లోపల ఉన్న బిడ్డ కూడా ఎప్పుడు నేను బయటికి వెళ్తానా, ఎప్పుడు బయటపడతానని ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎలాగైతే ఆ సమయము కోసము, ఆ గడియ కోసము కనిపెడుతూ ఉన్నాడు, వధువు కూడా ఆయన రెండవసారి వచ్చి ఆయన విమోచిస్తానన్నాడు కాబట్టి, విడిపిస్తానన్నాడు కాబట్టి, ఆమె కూడా ఏం చేస్తుందండి, ఆ వధువు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ గర్భంలో ఉన్న బిడ్డ ఎలాగైతే గర్భంలో ఉండి ఆ తల్లి మీద ఆధారపడి ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడో, అలాగే మనము కూడా ఆయన వధువు కూడా ప్రకృతి మీద ఆధారపడి, భూ సంబంధం వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంది. ఆయన అమరుస్తారు. బ్రతుకుతూ ఈ శరీరంలో ఉండి ఆయన ఏం చేస్తుంది చెప్పండి, ఆరాధన చేస్తా ఉంది. అందుకని చాలా మంది లోకం, ఫ్యాన్ లోకం, చైర్ లోకం, అది లోకం, ఇంట్లో ఎన్ని లోకం అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఇవన్నీ కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, పిల్లారా, వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కోసం ఆయన పిల్లల కోసము వాడబడుతూ ఉన్నాయి. ఇవేమైనా చెప్పండి, ఆయన కోసం ఇవి వాడబడుతున్నాయి కనుక వాటిని మనం చూసినట్లయితే పిల్లారా, అవి మనకి ఆయన ఇచ్చినటువంటివి. అందుకని పౌలు గారు అంటారు, మీరు చూడండి ఒకసారి, మనం పౌలు గారు వాళ్ళ అవసరాల్లో పాలు పొందినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 15వ వచనం నుండి, లేకపోతే ఉండడమ్మా ఒకసారి 11 నుండి మీరు చదవండి, లేకపోతే 10 నుండి చదివిన పర్లేదు. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన సాగితురని ఎలోహిమునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన సాగితురు గాని తగిన సమయము దొరకకపోయిను. నాకు కొదువు కలిగినదని నేను నాకు చెప్పుడు లేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండగలుగుదును, సంపూర్ణ స్థితిలో ఉండగలుగుదును. ప్రతి విషయంలోను, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుకును, ఆకలి కొని నిండుకును, సమృద్ధి కలిగి ఉండుకును, లేమిలో ఉండుకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వారి అంది నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఎలాగనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుడు లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించు చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఏమన్నాడు ఇక్కడ? వస్తువులు అంటే కుర్చీలు, ఇంట్లో సామాను, ఇటన్నీ ఏమంటారు చెప్పండి? వస్తువులు. ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు సర్వశక్తిమంతునికి ప్రీతికరమును ఇష్టమునైన
యాగములై ఉన్నవి అనే కాగా సర్వశక్తిమంతుడు తన ఐశ్వర్యం చొప్పున యాశ్వామ్యనందు మహిమలో మీ ప్రతి అవసరతను, అంటే నా యొక్క అవసరతను మీరు తీర్చారు కాబట్టి సర్వశక్తిమంతుడు మీ యొక్క అవసరతని తీర్చును అని చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ మీరు అక్కడ పౌలు గారు ఏమన్నారంటే అవి ఐశ్వర్యమును అనగా సర్వశక్తిమంతునికి అవి ప్రీతికరమును ఇష్టమైనటువంటి యాగమును మనోహరమైన సువాసన అన్నాడు. అవి వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువుల్ని. అందువల్ల వీడి ఏమైనా చెప్పండి, ఎవరైనా సహోదరులకి లేకపోతే మందిరానికి ఏమైనా ఇవి ఇచ్చారంటే, ఏమైనా బ్రహ్నాం గారికి ఎవరైనా ఏదైనా వండి పెట్టారనుకోండి, ఏదైనా తెచ్చి పెట్టారనుకోండి, అవి మనోహరమైనవి, అవి మహిమగలమైనవి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో బ్రహ్నాం గారితో సహవాసం కలిగి ఉండేవారు. కొంతమంది సహవాసం కలిగి ఉండేవారు కాదు. ఈ బ్రహ్నాం గారితో ఎలా సహవాసం కలిగి ఉండేవారంటే, ఏదో ఒక బ్రహ్నాం గారితో ఆ వాక్యానికి సంబంధించిన విషయాలు అడగడం, మాట్లాడడం. అలా కుదరలేదనుకోండి, బ్రహ్నాం గారు రండి, మా ఇంటికి రండి, కొంచెం మీరు టిఫిన్ చేసి వెళ్ళండి, చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి, లేదా చిన్న భోజనం చేసి వెళ్ళండి అని ఆయన ఇంటికి ఆహ్వానించేవారంట. అలాగా ఒకరు ఆ విధంగా ఆహ్వానించారంట. వాళ్ళకి యాపిల్ తోటలు ఉందంట. అప్పుడు బ్రహ్నాం గారిని ఆహ్వానించినప్పుడు బ్రహ్నాం గారు అక్కడికి వెళితే వాళ్ళు బ్రహ్నాం గారికి ఏమి ఇష్టమో అంటే, బ్రహ్నాం గారికి మొక్కజొన్న పొత్తులు, తేనె అంటే బాగా ఇష్టం అనమాట. అందులో మొక్కజొన్న పొత్తుల్లో వాటిల్లో తీసి వాటిలో తేనె కలిపి ఆయనకి ఇచ్చారు ఉడకబెట్టి. కాబట్టి ఆ విధమైనటువంటి సహవాసము, వాటిని బట్టి ఆయన మనోహరమైనవి అనేవాడు. అవి మహిమ గలవి. నీకు అర్థమైందా? ఆయనకి ఏమైనా వండుకొని తీసుకొని ఇచ్చినప్పుడు కూడా, ఏమైనా వస్త్రాలు ఇచ్చినప్పుడు కానీ, ఏమైనా ఇచ్చినప్పుడు కానీ ఈ లోకం పడే అనేవాడు కాదు ఆయన. మనం ఆయనకు సంబంధించిన లోకం అనకూడదు. లోకం వేరు. ఆయన కోసం వాడబడినది ఏదైనా, వాడబడకుండా ఉన్నది మనుషులైనా, వాడబడకుండా ఉన్నటువంటి ఇళ్ళైనా, వాడబడకున్నటువంటి వస్తువులైనా, ఏమైనా కూడా లోకమే. కాబట్టి మనము ఆయన కొరకు ఏమైనా చెప్పండి. ఇక్కడ పౌలు గారు ఏదో చెప్తున్నారు, అవి మనోహరమైన సువాసనయు అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ లోకములో మనము ఈ మనోహరమైనటువంటి లోకములు భూ సంబంధమైనవే, కానీ ఇవి పరిశుద్ధులకి ఇచ్చుడు ద్వారా మహిమలో ప్రతి అవసరత తీరుస్తానని ఆయన చెప్తున్నాడు. మనం నమ్మాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. అవి మహిమకరమైనవి. కాబట్టి పిల్లారా, అందుచేతనే పిల్లారా, మనము ఈనాడు ఈ భూ సంబంధమైన అయినప్పటికీ కూడా, ఇవి అనగా ఈ లోక సంబంధమైన అయినప్పటికీ కూడా, అలాగే ఈ యొక్క పిల్లారా ప్రకృతి సంబంధం అయినప్పటికీ కూడా ఇవి పరిశుద్ధుల చేత వాడబడుతూ ఉన్నాయి, పరిశుద్ధుల కొరకు ఉపయోగపడుతూ ఉన్నాయి. పరిశుద్ధుల కొరకు ఏమవుతుంది చెప్పండి? ఇవి ఉపయోగపడుతున్నాయి తప్ప లోకం అని నువ్వు ప్రతిదీ కూడా ముఖం చిట్లించుకొని తెలిసి తెలియకుండా మనం మాట్లాడకూడదు. తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడామంటే ప్రతిదీ లోకం అనుకుంటా ఉంటే నీ నోటి మాటను బట్టి నువ్వు దోషమైపోతావు. నీకు అర్థమైందా? అందుకనే ప్రతి వాక్యం దాని ప్రకారం నడవాలి తప్ప నీదేదో తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడామంటే ఏమైపోతావు చెప్పండి? ఉగ్రతో పడిపోతాం. అందుకని ఇప్పుడు మనం ఇలాంటి వాటి చేత మనం ఏం చేస్తాం చెప్పండి? ఆత్మీయంగా మనము ఆయన కలిగి ఉండి వీటన్నిటి ద్వారా మనం ఆయన ఆరాధిస్తూ, ఒకరి అవసరాలు ఒకరు పాలు పొందుతూ, అవసరాలు తీరుస్తూ, ఆ విధంగా మనము ఈ లోక సంబంధమైనటువంటి భూ సంబంధం వాటిలో పరిశుద్ధమైన మనము, పరిశుద్ధ వధువైనటువంటి మనము ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అలే వీటికి ముగింపు ఉంది, వీటికి నాశనం ఉంది. కానీ మనం భూమి మీద ఉన్నంత వరకు కూడా మనము ఆయన కోసం, ఆయనకి మనకనగా ఆయన ఆరాధన కోసం ఉపయోగపడడం కోసము, మన అవసరాల కోసము ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇవన్నీ కూడా మనకు ఆయన ఇస్తూ ఉంటాడు. నిన్ను ఉపయోగించుకొని సర్వశక్తిమంతుడే ఏం చేస్తాడు చెప్పండి? అందుకని ఏదైనా మనం చేసినా, ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చినా ఆయనకి ఇచ్చినట్లుగా ఇవ్వాలి. ఆయన చేసినట్లుగానే నువ్వు చేయాలి తప్ప నేను పాస్టర్ గారు చేస్తున్నాను, సహోదరుడు చేస్తున్నాను, వీళ్ళు చేస్తున్నాను. అందుకని మెస్సయ్య ఏమన్నాడు చెప్పండి? మీరు
నాకు ఇచ్చితిరి కనుక, లేకపోతే ఒక సహోదరికి ఇచ్చితిరి కనుక అవి నాకు ఇచ్చినట్లు అన్నాడు ఆయన నామమున. అందుకని నువ్వు ఎవరైనా సహోదరికి ఇచ్చావు అనుకోండి, ఎవరికైనా ఇచ్చినా కానీ అది ఆయనకి ఇచ్చినట్లే. అందుకని నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టింది, వస్త్రము లేకుండా ఉంటుంది, వస్త్రం ఇచ్చింది, రోగిగా ఉంటుంది, నన్ను పరామర్శించారు, సరసాల్లో ఉంటుంది, నన్ను విచారించారు. ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు మా ఇంటికి, ఎప్పుడు రాలేదే అని అంటే ఆయన ఏమన్నాండి, మీలో అల్పులైన వారికి చేయడమే నాకు చేయడం అన్నారు ఆయన నామస్కారం. అంటే సమాజంలో సేవకునికి, సమాజంలో సహోదరులకు చేయడమే ఆయనకి. అందువల్ల నువ్వు సహోదరి జాతరను ఆయనకి చేస్తున్నావు అని అర్థం. సహోదరు ద్వేషిస్తున్నట్టు ఆయన ద్వేషిస్తున్నట్టే, సహోదరు ప్రేమిస్తున్నట్టు ఆయన ప్రేమిస్తున్నట్టు లెక్క. ప్రేమతో ఇవ్వాలి, ఏదైనా ప్రేమతో చేయాలి. కాబట్టి ఇక్కడ పిల్లారా, లోకము ఈ అనగా భూ సంబంధమైనటువంటివి. ఇప్పుడు ఈ మందిరం భూ సంబంధమైంది, వస్తువులు భూ సంబంధమైనవి, మైకు, చైర్స్, ఈ దుప్పట్లు, నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు తినేవి, అవునా, నువ్వు తినే ఆహారము, ఇవన్నీ కూడా భూమిలో నుండి వచ్చినాయి, భూ సంబంధమైనవే, భూమికి సంబంధించినవి ఇవన్నీ భూమికి. అయినా కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆ బిడ్డ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చూడండి, ఆమె కూడా, ఆ బిడ్డ కూడా అన్ని ఆ తల్లికి సంబంధించిన వాటిని, తల్లికి సంబంధించినటువంటి తల్లి ఏది తింటుందో బిడ్డలోనికి బిడ్డ కూడా ఆ శక్తిని, తిన్న ఆహారం ఏమైతే శక్తిగా మారుతుంది. మనం తిన్న ఆహారం ఏం చేస్తుంది, ఒక శక్తిగా మారిపోయి నీరసం లేకుండా హుషారుగా తిరుగుతుంటాం అనమాట. అదిగో బిడ్డకు ఏం చేస్తే చెప్పండి, శక్తిని. నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నావు అనుకో, బిడ్డకు కూడా చక్కగా ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా. అందుకని వీటన్నిటిని బట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఆయన ఘనపరచాలి. లోకం అసహించుకోకూడదు. బెంగాల్ గారు అంటారు, నాకు ఇచ్చిన కారుని బట్టి, వస్తువులను బట్టి, సబ్బుని బట్టి, పేస్ట్ని బట్టి, అన్నిటిని బట్టి కూడా ఆయన నేను ఘనపరుస్తున్నాను ఆ కాలంలో. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి, ఆయన అంటే ఈ లౌకిక సంఘ కాలంకి వచ్చేటప్పటికి అప్పటి వరకు లోక సంబంధమైనటువంటి ఆయన యొక్క వధువుకి ఉపయోగకరంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం, బడికి వెళ్ళాం, చదువు కూడా అవసరమే కాదని నేను అంటలేదు. దాని ద్వారా బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, అవన్నీ మరి ఈ లోక సంబంధంగా ఎడ్యుకేషన్ కూడా ఏమవుతుంది చెప్పండి, ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఒక బిడ్డకు తల్లి ఎలాగో ఇవి కూడా అలాంటివే. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ బిడ్డ ఎలాగైతే తల్లి మీద అంటే ఆ ప్రేగు తల్లికిని, ఆ బిడ్డకిని ఏమని చెప్పండి, ప్రేగు బంధం అంటారు, అది ఉంది. అలాగే ఇక్కడ కూడా మనము కూడా ఈ లోక సంబంధమైన వాటితోటి సంబంధము, ప్రేగు ద్వారా తల్లికి బిడ్డకి ఎలాగ సంబంధం ఉందో ఇప్పుడు కూడా మనం ఈ శరీరాన్ని బట్టి లోకముతో, ఈ లోక సంబంధం వాటితో, భూ సంబంధం వాటితో, ప్రకృతి సంబంధం వాటితో బంధము కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు ఈ లోకాన్ని అలా ఉంచాడు, ఎందుకు ఆయన ఆ విధంగా ఉంచాడు అంటే, ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ 9 మాసాలంటే 9 నెలలు, అంతవరకు కూడా ఆ బిడ్డ ఆ తల్లి గర్భంలో ఉండి ఆ 9 మాసాలు నిండిన తర్వాత అప్పుడు ఆ బిడ్డ జన్మించడం జరుగుతుంది. అప్పుడు ఆ పేగుని ఏం చేస్తారు చెప్పండి, తల్లి నుండి ఆ బిడ్డకి బంధంగా ఉన్నటువంటి ప్రేగుని ఏం చేస్తారు, కత్తిరించేస్తారు. అప్పుడు తల్లి నుండి బిడ్డ ఏమైపోతే వేరైపోయి ఇంకా తల్లి మీద కాదు, ఇంకా తనకు ఆహారం పెడతారు, పాలు పోస్తారు, గేదె పాలు, తల్లి పాలు, లేకపోతే ఇంకా ఎదిగే కొద్ది కొంచెం బలమైన ఆహారం, ఇంకా ఎదిగే కొద్ది ఇంకా బలమైన ఆహారం, ఇంకా ఎదిగే కొద్ది గుడ్లు, ఇంకా ఎదిగే కొద్ది చికెను, ఇవన్నీ పెట్టేస్తారు. మీకు అర్థమైందా? అలాగే ఇప్పుడు కూడా మనము ఈ 2000 సంవత్సరాలు ముగింపులు, ఎందుకంటే మనకి ఇవ్వబడిన కృపకాలము 2000 సంవత్సరాలు. మనకి ఇవ్వబడిన కృపకాలం ఎన్ని వేల సంవత్సరాలు చెప్పండి, 2000 సంవత్సరాలే. ఇప్పటి వరకు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద, ప్రకృతి సంబంధమైన వాటి మీద మనము కూడా ఆ విధంగా సంబంధం కలిగి ఉన్నాం. ఆయన వధువు ఆ బిడ్డ ఎలాగైతే 8 నెలలు వచ్చేటప్పటికి ఆ బిడ్డ ఎలా ఎదుగుతుందో,
ఇక్కడ కూడా 2000 సంవత్సరాలకు వచ్చేటప్పటికి, ఎందుకంటే మనకి ఇవ్వబడిన కాలం ఇదే కాబట్టి, ఈ 2000 సంవత్సరాల ముగింపులో ఓ పిల్లారా 1996లో ఒక పరమ డాక్టర్ వలె ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. రెండవ రాకడ అంటారు దీన్ని, సెకండ్ కమింగ్. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ తల్లి వల్ల ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన, ఈ భూ సంబంధమైన ఏమండి వీటి నుండి ఆ డాక్టర్ వచ్చి లేకపోతే నర్స్ వచ్చి ఆ తల్లికి బిడ్డకి మధ్య పేగు బంధాన్ని ఎలాగ తెంచివేస్తుందో, కత్తెర ద్వారా లేకపోతే కత్తి ద్వారా లేకపోతే బ్లేడ్ ద్వారా, ఇంటి దగ్గర కూడా చేస్తారు కదా బ్లేడ్ ద్వారా, అలాగే ఈ పరమ డాక్టర్ అనే మెసేజ్ కూడా వచ్చి వధువు ఎదిగినటువంటి వధువుని ఈ భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి నుండి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, వాక్యం అనే ఖడ్గము ద్వారా తల్లి నుండి బిడ్డ ఎలాగైతే బయటకు వచ్చేసి అలాగా ఆ యొక్క పేగు కత్తిరించబడి ఆ తల్లి నుండి ఎలాగ వేరైపోద్దో, ఇప్పుడు కూడా మనము కూడా ఆయన వధువు కూడా ఈ భూ సంబంధమైనటువంటి ఆ యొక్క దాని నుండి, ఆ సంబంధం బంధము నుండి ఇప్పుడు కూడా వాక్యము ద్వారా కత్తిరించబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక తల్లి లాంటివి మనకి. మీకు అర్థమైందా? వీటి ద్వారా మనం పోషించబడుతూ వచ్చాం, బ్రతుకుతూ వచ్చాం. ఈ వస్తువులన్నిటి ద్వారా ఇవన్నీ కూడా ఆయన మహిమకరమైనవి. ఇప్పుడేమవుతుంది చెప్పండి, ఈ భూ సంబంధమైన వాటి నుండి మనం ఇప్పుడు ఆ బొడ్డు లేకపోతే ఆ యొక్క ప్రేగు, క్షమించండి, ఆ యొక్క దాన్ని ఏమంటారంటే మీరు ఆ పేగు ఆ యొక్క ఆ బిడ్డ నుండి ఆ తల్లికి ఉండేటువంటి ఆ బొడ్డు నుండి దాని నుండి ఏం చేస్తాడు, కత్తిరించేస్తాడు. నాభి అంటారు దాన్ని, నాభి బొడ్డు నాభి అంటారు. అది ఎండిపోయిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, నాభిగా బొడ్డుగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా ఆయన వేరు చేస్తున్నాడు. అందుకనే చూడండి, తల్లి నుండి బిడ్డ పుట్టేటప్పుడు మొట్టమొదటి ఏమొస్తుంది చెప్పండి, నీరు. తర్వాత ఏమొస్తుంది, రక్తము. తర్వాత పుట్టిన తర్వాత 2-3 నిమిషాలు ఏ మౌనంగా ఉంటాడు బిడ్డ. కొన్నిసార్లు ఏం చేస్తారు చెప్పండి, కొట్టేస్తారు, అవునకే నరిచేస్తారు అనమాట. అప్పుడు ఆ సమయంలోనే ఆత్మ ఆయన దగ్గర నుండి వచ్చేస్తారనమాట, వచ్చి ఆ బిడ్డలో ప్రవేశిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడంటే తగిన సమయం వచ్చినప్పుడు, ఆ వర్తమానం విన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి ఆకర్షించబడి మందిరంలోకి వచ్చేసి బాప్తిజం ఉంది, రక్షించబడతాడు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అదే సమయంలో సాతాను దగ్గర నుండి కూడా దురాత్మ వచ్చేసి వచ్చేస్తాయి, ఆ బిడ్డలో ప్రవేశిస్తాయి. ఆ బిడ్డలో ప్రవేశించుకోండి, ఆ బిడ్డలో దయ్యం ఉంటుంది. ఇంకా వాడు మందిరానికి రమ్మని రాడు, ప్రార్థన చేసుకోడు. ఈరోజు బుధవారం ప్రార్థన రాడు, శనివారం ప్రార్థన రాడు, ఆదివారం ప్రార్థన రాడు, మీటింగ్స్ రాడు. తల్లిదండ్రుల మాట కూడా ఎవరి మాట కూడా వినడు. అంటే మారు మనసు పొందిరా అని తల్లిదండ్రులు చెప్తారు, వినడు. కారణం ఏంటి, దురాత్మ, దయ్యము పుట్టినప్పుడు. అందుకని నీరు, రక్తము, ఆత్మ, అది ఏదో ఒక ఆత్మ ఉండొచ్చు. 3 అలాగే నోకాలలో నీరు, మొదటి రాకల్లో రక్తము, అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు కూడా మనం అదే విధంగా ఈ లోకము నుండి, భూ సంబంధమైన వాటి నుండి మనం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ద్వారా ఆ విధంగా నువ్వు వచ్చావుంటే బయటకు వచ్చినట్టే. నీరు, రక్తము, ఆత్మ ద్వారా తల్లి గర్భంలోని బిడ్డ ఎలా బయటకు వస్తున్నాడు, నీవు కూడా ఈ చివరి సమయంలో ఆయన తన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ లోకము నుండి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము ద్వారా ఏ పోతుందో చెప్పండి, ఈ లోకం నుండి బయటకు వచ్చేస్తున్నావు. అందుకనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం పొందుకుని బయటకు వచ్చినట్టే, పైకి వెళ్ళిపోయినట్టు. నువ్వు ఇక్కడ కూర్చోనున్నా నువ్వు పైకి ఎత్తబడినట్టే. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలో నీరు నీతిని ప్రకటించాడు, 120 సంవత్సరాలు ఉన్నావు. అలాగే రక్తము మెస్సయ్య, అది సమాధాన సువార్త అపోస్తలులు బోధించారు. ఇప్పుడు మళ్ళా ఆత్మ, ఇప్పుడేమని చెప్పండి, పరిశుద్ధాత్మ, ఆనందము. హల్లెలూయా. ఆ బిడ్డ ఎలాగైతే జన్మ ఎలాగుందో ఇప్పుడు ఈ జన్మ కూడా అదే విధంగా. ఆ తర్వాత బిడ్డ బయటపడిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి, పేగుని. మనము కూడా ఒక సమయంలో ఈ యొక్క మూడి ద్వారా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారో,
అలాగే ఇప్పుడు కూడా మనము మనకి లోకానుకున్న ప్రేగు బంధాన్ని చంచబడి ఇక భూ సంబంధమైన తల్లి మీద ఆధారపడకుండా, ఈ వస్తువుల మీద ఆధారపడకుండా, ఈ బట్టల మీద ఆధారపడకుండా, ఈ ఆహారం మీద ఆధారపడకుండా, ఈ లోక సంబంధం మీద ఆధారపడకుండా, ఈ వేటి మీద కూడా మనం ఆధారపడకుండా చంచబడి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మధ్య ఆకాశానికి. హల్లెలూయా. ఇప్పుడున్న మనం సమయం ఇది. ఆ తల్లి గర్భం నుండి బిడ్డ ఎలాగ విమోచించబడుతున్నాడు, ఆ తల్లి గర్భం నుండి ఎలాగైతే బిడ్డ బయటకు రావడం అన్నా, విడుదల పొందడం అన్నా, మీకు అర్థమైందా? ఒకటే అర్థం, ఇప్పుడు మనము కూడా ఆత్మ సంబంధంగా రక్తము, క్షమించండి, నీరు, రక్తము, ఆత్మ. అవునా? ఇప్పుడు కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం. ఆ బిడ్డ ఎలాగైతే బయటకు వచ్చాడు, ఎలాగొచ్చాడు? తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాడు. మనము కూడా ఈ భూ సంబంధమైన వాటి నుండి, ప్రకృతి సంబంధం వాటి నుండి, ఈ లోక సంబంధమైన వాటి నుండి లోతు వాళ్ళు ఎలాగ తెంచబడ్డారు, ఇజ్రాయేల్ ఎలాగైతే తెల్లవారుజామున ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ఎలాగ తెంచబడ్డారు, అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఇజ్రాయేల్ ఎలా ఉన్నారంటే, పిల్లరా ఐగుప్తు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉన్నారు. వారికి అంటే ఐగుప్తులో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ఐగుప్తులో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఐగుప్తులో పిల్లారా వారు చూడండి, ఒక విధంగా చెప్పండి, ఐగుప్తు అనేది వాళ్ళకు ఒక తల్లి వలె ఉందన్నమాట ఇజ్రాయేలీలకి. కానీ ఒక సమయం వచ్చినప్పుడు, మీకు అర్థమైందా? ఎందుకంటే ఐగుప్తు దేశం మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒక తల్లి మీద గర్భంలో ఉండి బిడ్డ ఎలాగైతే బ్రతుకుతా ఉందో, ఎదుగుతా ఉందో, వాళ్ళు కూడా జనాభాలో పెరిగిపోయారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు రక్తము, గొర్రె పిల్ల యొక్క రక్తము కార్చబడింది. మీకు అర్థమైందా? అలాగే నీరు, దానికి ముందేమైనా చెప్పండి. మోషే ఎలా వచ్చాడు? నైలు నది నీరు. వాళ్ళు కూడా నైలు నది నీరు తాగారు. అలాగే గొర్రె పిల్ల యొక్క రక్తము క్రిందకి వచ్చారు. తర్వాత పిల్లారా మనము 14వ అధ్యాయం చూస్తే వేకువజామున ఐగుప్తు నుండి, సైన్యము నుండి, లోకము నుండి ఆ ప్రేగు తెంచబడింది. ఆయన మనిషి ఆ బొడ్డు పేగ ఏమైపోయి చెప్పండి? తెంచబడింది, వేరైపోయారన్నమాట. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు ఏమని చెప్పండి? ఈ లోకం నుండి మనం తెంచబడుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన తల్లి గర్భంలో పెరిగాము. ఇక మనం ఎత్తబడిన తర్వాత ఇంక ఈ లోకముతోటి ఇక అవసరం లేదు. అందుకని 2000 సంవత్సరాల సువార్త అయిపోయిన తర్వాత లోకంలో పని లేదు. బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధికి అంతములో ఒక సువార్త ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. అందుకని 1995లో లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇక లోకంతో ఆయన పని లేదు. ఇక లోకంతో సంబంధము, ఐగుప్తుతో ఇక ఇజ్రాయెల్కి సంబంధము లేదు. మనకు కూడా అంతే. దీని నుండి వాళ్ళు ఎలాగైతే తెల్లవారుజామున తెగిపోయారు, ఐగుప్తులతో ఏమైపోయారు చెప్పండి? తెగిపోయారు. మనం కూడా ఈ తెల్లవారుజామున లోకము నుండి, ఆ బిడ్డ తల్లి నుండి ఎలాగైతే తెంచబడతాడో, ఏమండి ఆ బొడ్డు కత్తిరించబడుతుందో, ఆ యొక్క బొడ్డు కత్తితో, లేకపోతే కత్తి కాదు, క్షమించండి, బ్లేడ్తో, బ్లేడ్ అయితే చాలా ఈజీగా కట్టి వేరు చేయబడతాడు. మనం కూడా ఈనాడు వర్తమానము ద్వారా, ఈ వాక్యము ద్వారా ఈ భూ సంబంధమైన వాటి మీద మనం తెంచబడుతున్నాం. అందుకని ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పిల్లరా, వీటన్నిటి ప్రతిఫలం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన మహిమకరమే ఈ శరీరంలో ఉన్నంతకాలం. కానీ ఆ ప్రేగు తెంచబడిన తర్వాత ఎలాగో అలాగే మనము కూడా ఒక తెల్లవారుజాము ముగింపులో ఈ లోకాన్ని మనం తెంచబడి మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకనే ఇక లోకము నాశనం చేయబడబోతుంది కాబట్టి, లోకము ఇంకా అంతము కాబోతూ ఉన్నది కాబట్టి, ఇంకా ఇంతవరకు నిన్ను అంటే శారీరకంగా పోషించినటువంటి ఈ భూ సంబంధమైన తల్లి నుండి నువ్వు ఇప్పుడు తెంచబడి పైకెత్తబడతావు. ఆ తర్వాత ఈ భూ సంబంధమైన ఇవన్నీ కూడా నాశనం చేయబడతాయి. ఇక ఈ తల్లిని మరి ఎన్నడూ మనం చూడం, ఐగుప్తుని మరి ఎన్నడూ చూడలేదు. మనం కూడా మరి ఎన్నడూ చూడకుండా ఆత్మ సంబంధంగా ఇక ఆ రాజ్యంలో, అందుకని 2 ప్రపంచాల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాం.
ఈ ప్రపంచానికి సంబంధించినవి మనం చూడం. ఇంకా ఆ 1000 ఏళ్ల పాలనలో మెస్సీ అని ఆ ప్రభుత్వంలో ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో ఇంకా దానికి సంబంధించిన వారంగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇది ఏ సమయం చెప్పండి? చంచబడే సమయం. అందుకని ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. అదేమిటండి పిల్లారా, చూడండి ఇక్కడ ప్రసంగి గ్రంథము, క్షమించండి, పరమగీతము 7వ అధ్యాయము, పరమగీతము 7వ అధ్యాయం దాకా చదువుకున్న దగ్గరే చూడండి. నాభిదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండును గాక. అంటే ఉత్తేజం అనమాట. ఒక బిడ్డ పుట్టే వరకు కూడా ఏమవుతారు చెప్పండి? ఏమైద్దో ఏమైద్దో ఏమైద్దో. ఎందుకంటే మొదటి నొప్పి, రెండవ నొప్పి, మూడవ నొప్పులు ఏం జరుగుతుంది చెప్పండి? బిడ్డ పుట్టడం జరుగుతుంది. అలాగే పుట్టిన తర్వాత ఏమొస్తాయి? ఉత్తేజం వచ్చేస్తాయి. బిడ్డ పుట్టాడు, మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ పుట్టగానే ఏమవుతుంది చెప్పండి? ఉత్తేజం. ద్రాక్షారసం అంటే ఏంటి చెప్పండి? ఉత్తేజం. మనకు కూడా ఇప్పుడు ఏమొస్తుందంటే ఉత్తేజం. ఉత్తేజం అంటే ఏంటి? ఉత్తేజం అంటే ఏంటి చెప్పండి? ఒక సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీకి ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె ఒక కొంతమంది భర్తలను ఆమె కలిగి ఉంది. అప్పుడు మెస్సయ్య ఆ బావి దగ్గరకు వచ్చాడు. ఆమె కూడా అప్పటికే నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గర కొన తీసుకొని ఇచ్చింది. ఇప్పుడు అక్కడ ఆమె అడిగింది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి. ఆమె దాహాన్ని గురించి, నీటిని గురించి అడిగితే మీరు ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడమ్మా. 4వ వచనం నుండి మొదటి వచనం చదవండి. యోహాను కంటే మెస్సయ్య ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిజం ఇచ్చిన సంగతి పరిచయాలు వినని మెస్సయ్యకు తెలిసినప్పుడు ఆయన యూదా దేశం విడిచి గలిలయ దేశమును తిరిగి వెళ్ళెను. ఆయనను మెస్సయ్య బాప్తిజం వేయలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండి ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చిన. అక్కడ యాకోబు బావి ఉండెను. ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు అంటే మొదటగానే, క్షమించండి, ఆయన మొదటగానే ఆయన బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాగా మెస్సయ్య ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఆ సమరయ స్త్రీ అనగా యూదులు సమరయులతో యూదులు సమరయ, ఎందుకంటే యూదులు అసలైన బ్రాహ్మణులు. యూదులు సమరయులతో ఏం చేయరంట? ఆ రోజున సాంగత్యము చేసేవారు కాదు. అందుకు మెస్సయ్య నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజాలం ఇచ్చునని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, ఈ బావి నీళ్లు తాగి నాకు ఇచ్చి మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన్ని అడిగాను. అందుకు మెస్సయ్య ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొను, నేనిచ్చి నీళ్లు నేనిచ్చేడు నీళ్లు త్రాగువాడు ఎవడైనా దప్పిగా గొనడు. నేను
నిత్య జీవమునకై ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా చూడండి ఇక్కడ, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుడికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, ఇప్పుడు ఆమె ఏమడుగుతుంది? నీళ్ళు అడుగుతుంది. మరి నీళ్ళు అడిగితే ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. కానీ నీళ్ళు ఇవ్వకుండా ఏమన్నాడు చూడండి, మెస్సయ్య ఆమెతో ఏమన్నాడు? నీ వెళ్ళి ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనుగా, మెస్సయ్య ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పి వెళ్ళను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించాను. ఎందుకంటే ఆమె హృదయ రహస్యాలు, ఆమె జీవితంలో జరిగిన రహస్యాలు ఆయన చెప్పేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు 5 అయిపోయారు. పెనిమిట్లు కాదు, ఉంచుకుంది వాళ్ళందరినీ, చేసుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు 6వ వాడిని కూడా ఉంచుకుంది. నిజమే ఆమె చెప్పింది, పెనిమిట్లు లేరు, కానీ ఎవరో ఒకటి ఉంచుకుంటా ఉండేది. ఆడవ నచ్చకపోతే వాళ్ళు తోసేది, ఇంకోటి ఉంచుకుంటా ఉండేది. మరి ఆ ఊళ్ళో అలాంటి స్త్రీకి ఆ ఊళ్ళో గౌరవం లేదు, మర్యాద లేదు. అలాంటి స్త్రీ మరి మెసేజ్ చూడండి, అలాంటి వారిని ఆయన కలుసుకున్నాడు. ఆయన నామనిస్తాడు. అదే నువ్వైతే ఏం చేస్తా చెప్పండి, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుడిని, పాపాత్మురాలు అని ముఖం తిప్పుకుంటావు, ముఖం మార్చుకుంటావు, బాధపడిపోతావు. కానీ ఆయన పాపుల్ని ప్రేమించడానికి ఆయన వచ్చినవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్త్రీని చూసి అసహించుకున్నారా? ఏమండి, చాలా మంది పిల్లారా అలా అసహించుకుంటారు, కానీ ఆయన అసహించుకోలేదు. తర్వాత చదవమ్మా. సరేనమ్మా. తర్వాత మీరు మరలా ఇక్కడ ఒక మాట 39వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయనకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీ చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని ఆయన నామనిస్తాం. అక్కడ ఏమొచ్చింది చెప్పండి? ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే చెప్పండి, మారు మనసు పొంది. ఎప్పుడైతే నీకు 6 ఉన్నారమ్మా, నువ్వు 6 ఉంచుకున్నావు, ఇప్పుడు 6 అని ఎప్పుడైతే మెసేజ్ చెప్పాడో, ఆమె హృదయ రహస్యాలు, ఆమె జీవితంలో పాపాలని కూడా ఆయన చెప్పేటప్పటికీ ఆమె ఈయన ప్రవక్త అని విశ్వసించింది. విశ్వసించి ఇదిగో ప్రవక్త అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చింది ఆమెకి. ఆ ఉద్యోగం వచ్చేటప్పటికి ఆమె వెళ్ళి ఆ ఊరి వారందరూ కూడా తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చి, అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, నీ మాటను బట్టి కాదు, ఇప్పుడు నిజంగా ఆయన కలుసుకుని ఆయన చూసి మేము నమ్ముతున్నాము ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. ఉజ్జీవించబడడం అంటే మార్పు పొందడం. మీకు అర్థమైందా? ఉజ్జీవించబడడం అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు కూడా ఒక ఉద్యోగము అంటే ఏమిటి చెప్పండి? ఉద్యోగం అంటే ఈ వర్తమానం అయిన తర్వాత నీకు ఒక ఉద్యోగం వస్తాయి. ఆయన కలుసుకోవాలా, ఆయన ఎత్తబడాలా, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలని ఒక ఉద్యోగం అనమాట. ఆయన నమస్తే. హల్లెలూయా. అక్కడ బిడ్డ పుట్టినప్పుడు కూడా ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళకి ఒక ఉద్యోగము, ఒక ఆనందం, ఒక సంతోషం. ఇప్పుడు కూడా నీవు కూడా ఒక విడుదలను బట్టి సహోదరులు ఏమోడు విడుదల పొందుతున్న దాన్ని బట్టి, నువ్వు విడుదల పొందుతున్న దాన్ని బట్టి, ఆ బిడ్డ జన్మించిన రీతిగానే నువ్వు కూడా బయటకు వస్తున్న దాన్ని బట్టి, ఆ తల్లి గర్భంలో బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఎలా ఆనందపడిపోతుంటారు, అలాగే ఇప్పుడు మనం బయటకు వస్తున్నప్పుడు, లోకంలో బయటకు వస్తున్నప్పుడు ఆ పేగు ఎలాగైతే ఆ యొక్క బ్లేడ్తో కోయబడుతుందో
అలాగే ఇక్కడ కూడా లోకముందు ఎలాగా కోయబడి వాక్యం ద్వారా కోయబడి పెంచబడుతున్నాము. అప్పుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎలా సంతోషం ఉండదో అలాగే ఈనాడు కూడా ఒక సంతోషము, ఒక ఉద్యమము. హల్లెలూయా. జక్కయ్య చూడండి, మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? చెట్టు మీదకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన చూడాలని ఆపేక్ష ఉంది, ఆయన కలుసుకోవాలనేటువంటి ఆపేక్ష, ఆశ కలిగి ఉంటే చాలు. ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా జక్కయ్య ఆ యొక్క చెట్టు మీద ఉన్నాడు, పెట్టివాడు చెట్టు మీద ఉన్నాడు. కానీ మెస్సీ ఎప్పుడైతే దిగిరా జక్కయ్య నీ ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు అతనికి ఏమొచ్చింది చెప్పండి? ఉద్యోగం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. ఆయన ఇప్పుడు కూడా ఆయన వర్తమానాన్ని బట్టి నీకేమొస్తుంది? ఉద్యోగం. ఆయన కలుసుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ బిడ్డను చూసినప్పుడు ఎలాగైతే సంతోషపడిపోతారో అలాగే మనం కూడా ఇప్పుడు విడుదల పొందడం ద్వారా మనకు కూడా ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం. ఆ బిడ్డ పుట్టిన తర్వాత కళ్ళు మూసుకొని ఉంటాడు, నవ్వుకుంటుంటాడు తనకు తానే. వీళ్ళు ఆనందపడిపోతుంటారు, అర్థమైందా? సంతోషపడిపోతుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా మనము కూడా ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఇది లోకం నుండి తెంచబడే సమయము. ఆ బిడ్డ నుండి క్షమించండి, తల్లి నుండి ఆ బిడ్డ ఎలాగైతే ఆ యొక్క బొడ్డు కత్తిరించబడి కోయబడి వేరైపోతారు, ఆ తల్లి నుండి ఆ బిడ్డ వేరైపోతారు. అలాగే ఈ లోకం అనేటువంటి తల్లి నుండి, ప్రకృతి సంబంధం తల్లి నుండి ఇప్పటి వరకు ఈ శరీరాన్ని బట్టి ఈ తల్లి మీద ఆధారపడుతూ వచ్చాం, ప్రకృతి మీద, భూ సంబంధం వాటి మీద. ఇప్పుడు దీనిని మనం వేరైపోయి తెంచబడే తెల్లవారుజాములో మనం ఉన్నాం. మెస్సీ కూడా అలాగే ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉండి ప్రకృతి, ఎందుకంటే ఆ శరీరాన్ని ధరించుకొని ఇచ్చాడు కాబట్టి ఆ భూ సంబంధమైన సమాధిలో ఆయన ఉన్నాడు. కానీ తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆ శరీరం నుండి, ఆ సమాధి నుండి తెంచబడ్డాడు. మనం కూడా ఈ మరణకరమైన శరీరం నుండి తెంచబడి, అందుకనే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? నీకు లోకానికి ఉన్నటువంటి భూ సంబంధం వాటికి ఉన్నటువంటి బంధాన్ని తెంచివేయడానికి వచ్చేసాడు. బిడ్డకి తల్లికి మధ్య ఉన్న ఆ బంధాన్ని, ఆ యొక్క అంటే ఏ బంధము? ప్రేగు బంధం. ఆ తల్లి మీద ఆధారపడి ఆ గర్భం నుండి బిడ్డ పోషించబడుతున్నాడు. ఆ బంధాన్ని తెంచివేసి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ డాక్టర్ ఎలా వేరు చేస్తాడో, ఇప్పుడు పరమ డాక్టరు వీకోద్దత రంగం మీదకి వచ్చి మన హృదయాన్ని కూడా లోకం నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తెంచివేస్తున్నాడు. ఇప్పుడు అయితే ఇక్కడ పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో పెరుగుతాడు. కానీ మనం అలా కాదు, ఈ తల్లితో ఈ లోకంతో సంబంధం లేదు, కానీ పర సంబంధమైనటువంటి ఆ తల్లి ఒడిలో మనం పెరుగుతాం. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి పిల్లారా. బైబిల్లో మోషే యొక్క తల్లి ఎవరు చెప్పండి? ఆమె హెబ్రీయురాలు. మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఆమెకు జన్మించాడు, కానీ ఎక్కడ పెరిగాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు. హల్లెలూయా. మళ్ళీ ఆ తల్లికి క్షమించిన బిడ్డకి పాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరిచ్చారు చెప్పండి? మోషే తల్లి. ఆమెను తీసుకొచ్చారు, ఆ తల్లి. హల్లెలూయా. మనము కూడా అంతే, ఆయన బిడ్డలమే మనము. కానీ ఫరో కుమార్తె కుమారుడు ఎలా పెరిగాడో మోషే, మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి వారికి సంబంధించిన వారుగా పెరిగాం. ఈ లోక సంబంధ బంధువులకు సంబంధించిన వారుగా, ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి మత్స్యాక సంబంధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి వారికి సంబంధించిన వారుగా మనం పెరిగాం. మీకు అర్థమైందా? ఆ తర్వాత మోషే ప్రత్యక్ష వచ్చినప్పుడు ఫరో కుమార్తె కుమారుడని ఒప్పుకోలేదు, నేను ఒక ఐగుప్తీయుడని ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా తెల్లవారుజామున నీకు ఒక ప్రత్యక్ష వచ్చింది కాబట్టి ఈ లోక సంబంధమైన వారికి నేను సంబంధించిన వ్యక్తిని నేను కాదు. ఈ పాప సంబంధమైన, మత్స్యాక సంబంధమైన, అన్ని సంబంధమైన ఈ బంధువులకు సంబంధించిన వ్యక్తిని నేను కాదు. ప్రత్యక్ష వచ్చింది మోషేకి. కాబట్టి మోషే మరలా తన తల్లి దగ్గరే పాలు తాగి పెరిగాడు. ఎందుకంటే పేరుకి ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నాడు, కానీ తల్లి అంటే
తన సొంత తల్లి. అలాగే ఇప్పుడు కూడా మనము ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క మత్స్యాగ సంబంధం వాళ్ళకి సంబంధించి భూ సంబంధమైన వాటికి సంబంధించిన వారంగా, భూ సంబంధమైన వాటికి సంబంధించిన వారంగా ఉన్నాం. కానీ మోషే ఎలాగైతే తన యొక్క తల్లి చేత అతడు పోషించబడ్డాడు, మనము కూడా నూతన యెరూషలేము అనేటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఇంకా దానికంటే శ్రేష్టమైన దేశంలోనికి ఆ తల్లి ఒడిలో మనము, అందుకే పైన యెరూషలేమే మనకు తల్లి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ మనము ఫరో కుమార్తె యొక్క పిల్లలంగా ఉన్నాం. ఈ లోక సంబంధమైన వారంగా ఇక మనము ఉన్నాం. కానీ తెంచబడి, మోషే ఎలాగైతే తెంచబడి ఆ యొక్క ఇజ్రాయేల్ మధ్య వాళ్ళతో శ్రమ, అందుకని మోషే అల్పకాల పాప భోగులు అనిపించుడు కంటే ఆ ప్రజలతో శ్రమలు అనిపించుడు మేలు అనుకొని ఆ తల్లితో పాటు ఆ ప్రజలతో పాటు ఎలాగున్నాడు, మనం కూడా 1000 ఏళ్ల పాలనలో ఆ విధంగా నూతన యెరూషలేమే మనకు తల్లిగా ఉంటుంది. అక్కడ ఆ దేశంలో మనము ఉండబోతున్నాము. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆనాడు మోషే ఎలాగైతే ఫరో కుమార్తె కుమారుడుగా ఉండకుండా తెంచబడ్డాడు, మనము కూడా ఈ లోకంలో అలా తెంచబడతాం. హల్లెలూయా. తిరిగి తన తల్లి దగ్గరికి ఎలాగ వెళ్ళాడు, మనం కూడా తిరిగి మన సొంత తల్లి దగ్గర కంటే యెరూషలేము. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల ఆయన మూలముగా మనము స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నా చెప్పండి, విడిపించబడే సమయం, లోకం నుండి తెంచబడే సమయం, ఇది లోకం నుండి వేరుపరచబడే సమయం, సంబంధం ఇక లేకుండా. అందుకని చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా తల్లి రక్తం, తల్లి శరీరంలో ఉన్నటువంటి, తల్లి తిన్నటువంటి ఆ యొక్క ఆహారం ద్వారా బిడ్డ బ్రతుకు తనుకుతానే బ్రతుకుతాడు. మనం కూడా ఇక ప్రకృతి సంబంధమైన దాని మీద ఇక కాకుండా ఆత్మ సంబంధంగా మహిమ శరీరంలో, ఇంక భూ సంబంధం వాటి మీద ఆధారపడకుండా మహిమ శరీరంతో 1000 ఏళ్ల పాలనలో జీవిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ రూపముగా మారి యాశువతనుందును నేను, యాశువతనుందును మహిమ రూపముగా మారి యాశువతనుందును నేను, యాశువతనుందును మాతే దోడారమెల్లప్పుడు బలహీనమై మాతే దోడారమెల్లప్పుడు బలహీనమై నశించుదాని చేతులతో చేయబడాలి, చేతులతో చేయబడాలి, నిత్య మహిమను తీర్చెను, నిత్య గుణమును తీర్చెను మహిమ రూపముగమారి యాశువతనుందును నేను, యాశువతనుందును. హల్లెలూయా. ఆ ప్రకృతి సంబంధమైన బిడ్డ 9 మాసాలు, కానీ మనమైతే 7 సంఘకాల 8వ దినములు, 2000 సంవత్సరాలు 3వ దినములు మనం ఇప్పుడు ఈ యొక్క విడుదల పొంది ఇక లోకంతో సంబంధము లేకుండా తెగిపోయి ఇక పూర్తిగా పరసంబంధమైన దానితో సంబంధం కలిగిన వారుగా, పరసంబంధమైన వారితో సంబంధం కలిగిన వారుగా, పరసంబంధమైన దేశంతో సంబంధం కలిగిన వారుగా, మనం లేని దానితో సంబంధం కలిగిన వారుగా ఈ తెల్లవారుజాము తర్వాత ఉండబోతున్నాం. ఆయన మనసు హల్లెలూయా. మధ్య ఆకాశంలో ఆయన కలుసుకుంటాం. అందువల్ల ఇది లోకం నుండి తెంచబడే సమయం. బిడ్డ తల్లి నుండి ఆ పేగు నాభి, ఆ యొక్క బొడ్డు ఏ విధంగా కోయబడినప్పుడు వేరైపోతాడు ఆ బిడ్డ.
మన యొక్క బొడ్డు కూడా లోకముతో సంబంధం కలిగి ఉంది ఈ శరీరానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? వాక్యం అనేటువంటి బ్లేడ్ ద్వారా, వాక్యం అనే ఖడ్గము ద్వారా తెంచివేస్తున్నాడు. ఇక నీ తల్లి నుండి మనం వేరయ్యి, ఆ తల్లి నూతన యెరూషలేమనే తల్లి ఫరో తల్లి నుండి వేరైపోయి ఫరో కుమార్తె కుమారుడుగా, ఫరో యొక్క కూతురు యొక్క కుమారుడుగా ఇక ఉండకుండా, లోకం యొక్క ఈ తల్లికి సంబంధించిన వారికి ఇక ఉండకుండా అక్కడికి సంబంధించిన వారుగా మనము ఉండబోతున్నాం. చాలా ధన్యులము. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. నేను ఇంకా లోకంతో, లోక సంబంధం వాడితో సంబంధం లేకుండా తెగిపోయే సమయం. అందుకనే ఇప్పుడు నువ్వు సంబంధం వాడి మీద మనసు పెట్టద్దు సుమా, ఆయన మీద మనసు పెట్టుకో. లోకము నుండి నీ మనసు తెగిపోవాలి, లోకం నుండి నీ హృదయం తెగిపోవాలి. నీ హృదయము ఆత్మ సంబంధం వాటి మీద ఉండాలి. లోతు ఎలాగైతే వెనకతోటి చూడకుండా, నీవు కూడా ఇక లోకం తట్టు కాకుండా నీ మనసు ఆయన తట్టు ఉండాలి, ఆత్మ సంబంధమైన వాటి తట్టు. ఇంతకు ముందు వేరు, ఎందుకంటే ఇంకా లోకానికి సువార్త ఉంది కాబట్టి మనల్ని లోకం నుండి మనల్ని తెంచలేదు. ఏ 6 నెలలోనో 7 నెలలోనో కాదు బిడ్డ, ఆ తల్లి నుండి ఆ పేగబంధం తెగదు. కానీ ఈ యొక్క 8వ దినంలో, 7వ సంఘకాలంలో 8వ దినములో హల్లెలూయా లోకం నుండి మనం తెంచబడే సమయం. వీటి మీద మనసు పెట్టుకోవద్దు సుమా. హల్లెలూయా.